హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జియో ఎయిర్ ఫైబర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటి, మనకు ఏది తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లాస్ట్ వీడియోలో జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్, అతి తక్కువ ధరలో దొరికే ఫైబర్ ఏది అనే వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియోల యొక్క లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా టెక్నాలజీ పరంగా చూసుకుంటే జియో ఫైబర్ అనేది ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఆధారంగా పనిచేస్తుంది. అదే జియో ఎయిర్ ఫైబర్ అనేది ఏ వాయిద్యాలు లేకుండా వైర్లెస్ 5G సిగ్నల్ ద్వారా ఇంటర్నెట్ ను అందిస్తుంది. అయితే జియో ఎయిర్ ఫైబర్ కు ఎటువంటి కేబుల్ అనేది అవసరం ఉండదు. అయితే ఇన్స్టాలేషన్ చూసుకున్నట్లయితే జియో ఫైబర్ కోసం ఇంటికి ఫైబర్ కనెక్షన్ వేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్స్టాలేషన్ టైం ఎక్కువగా పడుతుంది. అదే ఎయిర్ ఫైబర్ లో అయితే చిన్న డివైస్ తో ఇంటర్నెట్ అందుతుంది, కానీ మీరు ఉన్న ఏరియాలో 5G సిగ్నల్ అనేది రావాల్సి ఉంటుంది. స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే జియో ఫైబర్ అయితే 30 Mbps నుంచి 1 Gbps వరకు స్పీడ్ అనేది లభిస్తుంది. జియో ఎయిర్ ఫైబర్ అయితే 100 Mbps నుంచి 1 Gbps వరకు స్పీడ్ అందిస్తున్నారు, కానీ సిగ్నల్ అనేది స్టెబిలిటీ అనేది ఉండదు. కానీ జియో ఫైబర్ స్టెబిలిటీ అనేది కాస్త మెరుగ్గా ఉంటుంది. అలాగే ప్లాన్స్ గురించి చూసుకున్నట్లయితే రెండింటిలో కూడా ప్లాన్స్ దగ్గరగా ఉంటాయి. ప్రస్తుతం జియో ఎయిర్ ఫైబర్ లో 599 రూపీస్ నుంచి ప్లాన్ స్టార్ట్ అవుతుంది. జియో ఫైబర్ లో కూడా 399 రూపీస్ నుంచి ప్రారంభమవుతుంది. కానీ OTT యాప్స్ ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం జియో ఎయిర్ ఫైబర్ అనేది అందిస్తుంది. ఒకవేళ మీ ప్రాంతంలో ఫైబర్ కనెక్షన్ రావడం ఆలస్యమైతే జియో ఎయిర్ ఫైబర్ మంచి ఆప్షన్ అవుతుంది. ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ గేమింగ్ చేయాలనుకుంటున్నారో వారు జియో ఫైబర్ ఎంచుకోవడం ఉత్తమం. అయితే ఈ జియో ఫైబర్ అనేది అన్ని ప్రాంతాల్లో అవైలబుల్ గా ఉండదు. జియో ఎయిర్ ఫైబర్ అనేది అన్ని ప్రాంతాల్లో అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ జియో ఫైబర్ మీకు దగ్గరలో అవైలబుల్ గా ఉంటే జియో ఫైబర్ తీసుకోవడం బెటర్. అలానే ప్రైస్ కూడా జియో ఎయిర్ ఫైబర్ కన్నా జియో ఫైబర్ తక్కువ ప్రైస్ ఉంటుంది. అలానే జియో ఎయిర్ ఫైబర్ యొక్క ఇన్స్టాలేషన్ ఈజీగా ఉంటుంది. అలాగే స్పీడు మరియు కన్సిస్టెన్సీ కావాలంటే మాత్రం జియో ఫైబర్ ను ఎంచుకోగలరు. అలాగే పైన చెప్పిన జియో ఫైబర్ మరియు జియో ఎయిర్ ఫైబర్ లో మీ అవసరాన్ని బట్టి మీరు ఏదో ఒకటి ఎంచుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.